కడప జిల్లా బద్వేల్ డివిజన్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్ సోకుతుండటంతో బద్వేల్ నియోజకవర్గ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులని రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బద్వేల్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 400 నుండి 500 మంది రోగులు వస్తున్నారు. ఇందులో 80% పైగా విష జ్వరాల పీడితులు ఉండడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎప్పటి నుండో వైద్యుల కొరత ఉండడంతో రోగులు గంటల తరబడి క్యూ లైన్లో ఇక్కట్లు పడాల్సి వస్తుంది. రోగులకు సరైన సమయంలో సరైన వైద్యం అందకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అంతో ఇంతో డబ్బులు ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతూ ఎక్కువ మోతాదులో ఫీజులు చెల్లించుకుంటున్నారు. అయితే డబ్బులు లేని నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యూ లైన్లో నిలుచున్న వైద్యుల కొరత వేధిస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వైద్యుల కొరతపై ఎన్నో మార్లు కథనాలు ప్రచురించినా సంబంధిత అధికారులు ఎలాంటి చలనం లేదు. ఇక నిరుపేదల ఆరోగ్యాలకు దిక్కేది అంటూ వచ్చిన రోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో కలిగే మార్పుల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి తోడు బద్వేల్ మున్సిపాలిటీలో నెలకొన్న అస్తవ్యస్త డ్రైనేజీలు, పారిశుద్ధ్య లోపం కారణంగా దోమలు విపరీతంగా ప్రబలి దోమల విజృంభణతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయంటూ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు మెరుగైన వైద్యం అందించి వైద్యుల కొరత లేకుండా చూడాలంటూ పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ఇక్కడ జ్వరాలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంతమంది డాక్టర్లని ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము. మెన్స్ కానీ ఇద్దరు కావాలి. ఇక్కడ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని డాక్టర్లను కోరుకుంటున్నాము. డాక్టర్ జె మునిమహేష్ బాబు ENT స్పెషలిస్ట్. మామూలుగా రెగ్యులర్గా మనకి 300+ ఓపీ ఉంటుంది. కానీ గత నెల రోజుల నుంచి ప్రతిరోజు 400 దాటిపోతుంది. వచ్చే ఓపీలో మెయిన్ పేషెంట్స్ అందరూ వచ్చేసి ఫీవర్ పేషెంట్సే వస్తున్నారు. ఫీవర్ పేషెంట్స్ మెయిన్గా ఫీవర్తో పాటు దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు మెయిన్గా ఉంటున్నాయి పేషెంట్కి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి టెస్ట్ చేస్తుంటే రక్త కణాలు తగ్గడం, ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గడం, కొంతమంది టైఫాయిడ్ రావడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కొన్ని రేర్ కేసెస్లో రోజుకి 2 రోజులకి ఒక కేసు అలాగే డెంగ్యూ పాజిటివ్ కూడా వస్తూ ఉన్నాయి. దీని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటే కొద్ది గోరువెచ్చని నీళ్ళు తాగడం, కొద్ది ఏమాత్రం జలుబున్నా సరే వెంటనే వేడి నీళ్ళు ఆవిరి పెట్టుకోవడం, దోమల నుంచి రక్షణ పొందడం మెయిన్గా. సో దోమతెరలు వాడాలి, లేదంటే మనకు వీలైనంత వరకు ఆలోట్ వాడతామా, ఏదైనా కాయలు వాడతామా, ఇంకేదైనా వాడతామా, కడ్డీల దోమలకి వాటి నుంచి రక్షణ పొందడం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తర్వాత వాటర్ మెయిన్ కల్ప్రిట్. వాటర్ మంచి వాటర్ తీసుకోవాలి. ఉన్నంతలో ఉన్న వాటర్ని మున్సిపల్ వాటర్ కానీ ఏదైనా మినరల్ వాటర్ కానీ కాచి చల్లార్చిన నీరు తాగడం చాలా మంచిది. ఏమాత్రం నీరసంగా ఉన్న హాస్పిటల్కి అడ్మిట్ రావడం, వెంటనే తగినట్టు టెస్ట్ చేసుకోవడం, దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్ తగ్గించవచ్చు. సో ఎక్కువగా ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. సో ఉన్న విషయం అయితే తక్కువే వస్తుంది. డెంగ్యూ చాలా తక్కువ వస్తున్నాయి, వారానికి 1 అలా, అది కూడా మైనర్గానే అనిపిస్తున్నాయి. కానీ మొత్తం కేసెస్లో ప్లేట్లెట్లు అనేది తగ్గుతున్నాయి. వైరల్ ఫీవర్లో మామూలుగా తగ్గుతాయి ప్లేట్లెట్స్, అవే తగ్గుతున్నాయి పేషెంట్స్కి. ప్రెసెంట్ నిన్న ఒక్కరోజే ఒక 6 టైఫాయిడ్ అడ్మిట్ చేశాము. ఈరోజు నేను ఇప్పటి వరకు ఒక 3 టైఫాయిడ్ అడ్మిట్ చేశాను. మేడం కూడా 2-3 అడ్మిట్ చేసి ఉంటారు. మెయిన్గా ఎక్కువ టైఫాయిడ్సే వస్తుంది. టైఫాయిడ్ రోజుకి 5-6 కేసులు మేము అడ్మిట్ చేస్తున్నాము. అడ్మిట్ చేసి